ఏంటి ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఎలా తప్పించుకుందావనా? ఆ దేవుడే దిగి వచ్చినా నా నుంచి నిన్ను తప్పించలేడు. ఇప్పుడే అందర్నీ పిలిచి నీ భాగోతం, పల్లవి భాగోతం మొత్తం తేల్చేస్తాను. ఏయ్ ఆపు. ఏంది ఇందాకటి నుంచి తేల్చేస్తా అని తెగెగిరిపడుతున్నావు? నువ్వు చెప్పేదేంది? ఎప్పటినుంచో మేమే చెప్పాలనుకుంటున్నాం. ఎవరిని పిలుస్తావో పిలు, నేనే చెప్పేస్తా. ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. ప్రియంవద పిన్నికి మతిమరుపు ఉందని నమ్మేసి ఏవడే మొత్తం నిజం బయట పెట్టేలా ఉంది. కమాన్ పిన్ని, ఇంకొంచెం రెచ్చగొట్టు, మొత్తం చెప్పేస్తుంది. ఇంత పెద్ద తప్పు చేసి నువ్వే చెప్పేస్తాను అంటున్నావంటే అసలు నీ ధైర్యం ఏంటో అర్థం కావటం లేదు. ఏయ్ తప్పేంది తప్పు? నేను చేసేదే కరెక్ట్. న్యాయం చేయాలని చూస్తున్నా. ఇంత దారుణాలు చేసి న్యాయం చేస్తున్నానంటున్నావా? ఏంటి మీరు చేస్తున్న న్యాయం? ఒక్కటి చెప్పు. ఎందుకు న్యాయం కాదు? శ్రావణి పక్క ఆలోచించి అన్యాయం అనుకుంటున్నావేమో. పల్లవి పక్క ఆలోచించి చూడు, న్యాయం కనిపిస్తుంది. పల్లవిని అక్కని కలిపి మాట్లాడుతుందేంటి? ఇద్దరికి ఏంటి సంబంధం? తాళి కట్టిన శ్రావణికి జరిగేది అన్యాయమైతే తల్లి కాబోతున్న పల్లవికి జరిగేదేంది? అన్యాయం కాదా? పెండ్లి చేసుకుంటానని చెప్పి పల్లవిని తల్లిని చేసి మళ్ళా మొదటి పెండ్లాన్నే పెండ్లి చేసుకుంటే పల్లవి బతికేవైపోవాలే. పల్లవి కడుపులో ఉన్న బిడ్డ బతికేవైపోవాలి. ఏం మాట్లాడుతుంది? పల్లవి తల్లి కావడానికి కారణం బావగారా? ఇప్పుడు చెప్పు. అన్యాయమైపోతున్న ఆ తల్లి బిడ్డకి న్యాయం చేయాలని చూస్తున్నాం గతప్ప. ఇది చెప్పేది నిజమా అబద్ధమా? బావగారు ఇలాంటి పని ఎందుకు చేస్తారు? తప్పు కానే కాదు. తప్పైతే ఆదిత్య పల్లవికి సపోర్ట్ చేసేటోడే కాదు. పల్లవికి పెండ్లి చేస్తే ఈ ఇంటి వారసుడు ఏ ఇంటికి పోతాడోనని కావాలనే పల్లవిని పెండ్లి చేసుకున్నట్టు నాటకమాడిండు. అసలు ఈ మ్యాటర్ ఇప్పటిదాకా విక్రమ్ కి తెల్వదు. తెలుసుంటే ఆదిత్య పెండ్లి నాటకం బదులు విక్రమ్ నిజంగానే పల్లవిని పెండ్లి చేసుకునేటోడు. ఇప్పుడు చెప్పు, ఏది న్యాయం ఏది అన్యాయం? ఇప్పుడు పిలు, ఎవరిని పిలుస్తావో పిలుచుకో. పల్లవి బిడ్డకి విక్రమే తండ్రి. వాళ్లే కలిసుండాలని నేను న్యాయం చెప్తున్నాను. ఎవరేమనుకుంటారో నేను చూస్తా. నా కారణంగా మీరెందుకు మీ కుటుంబానికి దూరం కావాలి? నేను కారణం కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డ మా ఇంటి వారసుడు కదా, మా ఇంటి రక్తం కదా.
అవుతుంది. పెండ్లి చేసుకుంటానని చెప్పి పల్లవిని తల్లిని చేసి మళ్ళా మొదటి పెండ్లాన్నే పెండ్లి చేసుకుంటే పల్లవి బతికేవైపోవాలి, పల్లవి కడుపులో ఉన్న బిడ్డ బతికేవైపోవాలి. పల్లవి బిడ్డకి విక్రమే తండ్రి, వాళ్లే కలిసి ఉండాలని నేను న్యాయం చెప్తున్నాను. ఇప్పుడిప్పుడే బావగారు అక్కని అర్థం చేసుకొని అక్క జీవితం ఒక గాడిన పడుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? అక్కకి నిజం తెలిస్తే అక్క పరిస్థితి ఏంటి? అయినా బావగారి తప్పు చేశారు అంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇది కూడా ఆ పల్లవి ఆడుతున్న నాటకమా? ఏమీ అర్థం కావటం లేదు. ఒకవేళ నిజంగానే జరుగుంటే అక్క జీవితం ఏమైపోతుంది? ఆయన పల్లవిని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్నే అత్తయ్య గారు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమైపోతారు? పల్లవి తల్లి కావటానికి విక్రమే కారణం. ఆదిత్య పల్లవిని పెళ్లి చేసుకున్నాడు. పల్లవి తల్లి కావటానికి విక్రమే కారణం. ఆదిత్య పల్లవిని పెళ్లి చేసుకోలేదు. పల్లవి తల్లి కావటానికి విక్రమే కారణం. ఆదిత్య పల్లవిని పెళ్లి చేసుకోలేదు. హబ్బబ్బబ్బా, ఈ మతిమరుపు కాదు గాని ఎన్నిసార్లు అనుకున్నా చివరికి మర్చిపోతూనే ఉన్నాను. ఫోన్లో రికార్డ్ చేసుకున్నా ఆ సంగతి కూడా మర్చిపోతున్నాను. ఇదేం మాయిదారు రోగమో ఏంటో. కనీసం ధరణికి చెప్పేవరకైనా గుర్తుంచుకోవాలి. పల్లవి తల్లి అవ్వటానికి విక్రమే కారణం. ఆదిత్య పల్లవిని పెళ్లి చేసుకోలేదు. పల్లవి తల్లి అవ్వటానికి విక్రమే కారణం. ఆదిత్య పల్లవిని పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం వెంటనే ధరణికి చెప్పాలి. తల్లి అవ్వటానికి విక్రమే కారణం. ప్రియంవద, ఏంటి నీలో నువ్వే గొణుక్కుంటూ వెళ్తున్నావు? ఏం చేయనొదినా, మాయిదారు రోగం ఒకటి ఉంది కదా, 1కి 10 సార్లు అనుకుంటేనే గాని గుర్తుండి చావదు. అంతగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏం జరిగింది? అవును, ఏం జరిగింది? ఇప్పుడే ఏదో అనుకుంటూ వెళ్తున్నావు కదా. అది పల్లవి, విక్రము, కాదు కాదు ఆదిత్య. అంటే అప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు. మర్చిపోతానేమోనని ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. పిన్ని, ఎందుకు పిన్ని? ఏం జరిగిందో నేను చెప్తాను కదా. ఏం లేదు అత్తయ్య, ఆయన పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడిగితే చెప్పాను. అదే విషయం గుర్తుంచుకోవడానికి 1కి 10 సార్లు అనుకుంటున్నారు, అంతే కదా పిన్ని? ఇది తలుచుకొని మరీ గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయమా? నీ మతిమరిపేదో నాకొచ్చినా బాగుండేది ప్రియంవద. ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ప్రతి క్షణం గుర్తొస్తూ గుండె పగిలిపోతోంది. ఆదిత్య ఎందుకిలా చేశాడో, ఈ కుటుంబం ఏమైపోతుందో ఏమీ అర్థం కావడం లేదు.
అవును, ఇప్పుడు సామ్రాజ్యం ఏదో చెప్తే నీకు చెప్తావని కదా వస్తున్నాను. మరి నువ్వు నాకేదో చెప్తున్నట్టు వదినకి చెప్తావేంటి? నిజం తెలిస్తే అత్తయ్య తట్టుకోలేరు పిన్ని. ఒక రకంగా నీ మతి మరుపు ఇప్పుడు కాపాడింది. ఏం మతిమరుపో ఏంటో, చివరికి నీకు చెప్పాల్సిన విషయం కూడా మర్చిపోయాను చూడు. నేనంతా విన్నానులే పిన్ని. మనకి ఉపయోగపడే నిజాలేవైనా తెలుస్తాయని సామ్రాజ్యం అత్తయ్య దగ్గరికి నిన్ను పంపిస్తే వినకూడని నిజాలు వినాల్సొచ్చింది. అసలు బావగారి వల్ల పల్లవి తల్లి కావడం ఏంటి? ఇప్పుడు అంతా గుర్తొచ్చింది. అయినా విక్రమ్ ఇలాంటి పని చేశాడేంటమ్మా? పల్లవితో పెళ్లి చేస్తారన్న విషయం నిజమే కావచ్చు, అందుకని పెళ్లికి ముందే తొందరపడాలా? ఇప్పుడు కడుపులో బిడ్డ పెరుగుతోంది. పల్లవికి ఏం సమాధానం చెప్తాడు? శ్రావణికి ఏం సమాధానం చెప్తాడు? లేదు పిన్ని, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. బావగారి తప్పు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. నాకు నమ్మాలనిపించట్లేదమ్మా. విక్రమ్ ఆణిముత్యం, వాడు కల్లో కూడా అలాంటి తప్పు చేయడు. కానీ ఏ తప్పు చేయనప్పుడు పల్లవి అంత ధైర్యంగా ఎలా చెప్తోంది? ఏ ఆడపిల్లైనా కాలు జారాను కడుపొచ్చింది అని చెప్పుకుంటుందా? కానీ ఏ ఆడపిల్లైనా అలా చెప్పుకోదు. కానీ ఈ పల్లవి మాత్రం చెప్పుకుంటుంది. తనకి కడుపొచ్చిన మాట నిజమే కావచ్చు, కానీ దానికి బావగారే కారణమని గ్యారంటీ ఏంటి? అవును, గ్యారంటీ ఏంటి? దానికొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు నంద. ఏమో, వాడి వల్లే తల్లయి నింద బావగారి మీద పెడుతుందేమో. అసలు ఆ రోజు హాస్పిటల్లో వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే విన్నారేమో. వాడే తన్ని తరిమాడేమో, లేకపోతే పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరికి రావు కదా. ఏదో జరుగుతోంది పిన్ని. సంథింగ్ ఈజ్ రాంగ్. అయ్యో, మర్చిపోయినవి గుర్తు తెచ్చుకోవడానికి ఒక బాధ, గుర్తొచ్చి ఆ నిజాలు తెలుసుకుంటే అంతకు మించిన బాధ. ఆలోచిస్తుంటే పిచ్చికిపోతుందమ్మా. నువ్వెక్కువ ఆలోచించొద్దు పిన్ని. అసలు నీ ఆరోగ్యం బాలేదు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అసలు నిజమేంటో తెలుసుకోవాలి. లేదంటే అబద్ధమే నిజమై కుటుంబం మొత్తాన్ని కాల్చేస్తుంది. తెలియాల్సిన వాళ్ళకి మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అంతా ఆయన చూసుకుంటాడు. తాళి కట్టిన ఆడదాన్నైనా వదులుకుంటాడేమో గాని కడుపులో ఉన్న వారసుని ఎవ్వడు వదులుకోడు. అందుకని ఆ శ్రావణిని వదిలి ఈ వారసుడు కాని వారసుడి కోసం, నా కోసం ఖచ్చితంగా వస్తాడు. మీరు చెప్పండి. నిజమేనా? ఏ విషయం గురించి అడుగుతున్నారు?
అదే ఆ రోజు జరిగిన దాని గురించి. ఇప్పుడు అడుగుతున్నారేంటండి? అదే నా దురదృష్టం. నా వల్ల జరిగిన తప్పు నాకు తెలియకుండా ఇంతమందిని బాధ పెడుతూ చివరికి తెలిసినా ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. అసలు ఇంత జరిగినా నాకెందుకు ఇంతవరకు ఏం తెలియలేదు? అసలు నాకెందుకు ఏం గుర్తులేదు? గుర్తులేదు కదా, వదిలేయండి. ఇదంతా జరిగిందనుకోవడం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే ఏమీ జరగలేదని అనుకోండి. అనుకుంటే జరిగిన నష్టం పోతుందా? నిజం కలగా మారిపోతుందా? ఇన్నాళ్ళు ఇంట్లో ఇదొక సమస్య అనుకున్నాను, కానీ దీనికి అసలు కారణం నేనేనని తెలుసుకోలేకపోయాను. నేను మాట పడకుండా ఉండడం కోసం, నిన్ను ఇంట్లో ఉంచడం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకమాడి ఆదిత్య అందరి చేత మాటలు పడ్డాడు. నేను కూడా ఎన్నో మాటలు అనేశాను. పాపం నా వల్ల ధరణికి ఆదిత్యకి మధ్య గొడవలు, వాడి లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇక నువ్వైతే నిజం బయట పెట్టలేక, లోపల దాచుకోలేక ఎంత నరకం అనుభవించుంటావు. అయినా అసలు ఇంత జరిగినా అప్పుడే ఎందుకు చెప్పలేదు పల్లవి? ఏం చెప్పమంటారు? మీ వల్ల జరిగింది మీకు తెలియకుండా ఉంటుందా? నిజంగా నాకేం గుర్తులేదు పల్లవి. తెలిస్తే ఇంతవరకు ఎందుకు రానిస్తాను? ఆ విషయం నాకు తర్వాత అర్థమైంది. కానీ ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా, కాబోయే భర్తే కదా, చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. జీవితాంతం గుర్తుంచుకునే మధుర క్షణాలుగా నా గుండెల్లోనే దాచుకున్నాను. కానీ నా బదులు మళ్ళీ శ్రావణిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు చెప్పిన ఉపయోగం లేదనిపించింది. సరే, కోరుకున్న మనిషి దొరకలేదు, నా తలరా తింతేనని సరిపెట్టుకుందామనుకుంటే అప్పుడు తెలిసిందే నేను తల్లిని కాబోతున్నానని. ముందుగా మీ దగ్గరికి వచ్చి చెప్పాలనుకున్నాను, కానీ మీరు శ్రావణి అన్యోన్యంగా ఉండడం చూసి నేను చెప్పలేకపోయాను. మీ రూపాన్ని జ్ఞాపకంగా పెంచుకుందామని ఇల్లు వదిలి వెళ్ళిపోదామనుకున్నాను. అప్పుడే మీ తమ్ముడు గారికి నిజం తెలిసిపోయింది. నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఇంటి వారసుడు ఈ ఇంటికి చెందాలని, ఇక్కడే ఉండాలని పట్టుబట్టారు. అందుకే నాకు వేరే పెళ్లి చేయబోతుంటే నన్నిక్కడే ఉంచడం కోసం పెళ్లి చేసుకున్నట్టు నాటకమాడారు. నా అంతటా నేనేదన్నా నిర్ణయం తీసుకోవడానికి ఇది నా జీవితం మాత్రమే కాదు, మీ జీవితం కూడా. అందుకే నా చేతిలో ఏమీ లేక, ఏమీ చేయలేక ఇలా ఉండిపోయాను. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలి? శ్రావణికి తెలిస్తే ఏమవుతుంది? ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా శ్రావణికి తెలిస్తే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నావా? ఈ విషయం ఎప్పటికీ శ్రావణికి తెలిసే అవకాశమే లేదు. అసలు శ్రావణి ప్రస్తావనే ఉండదు. అమ్మా,
అమ్మా ప్లీజ్ ఆగమ్మా. ఎందుకు అంత కోపం? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? నా మీదున్న ప్రేమంతా ఏమైపోయిందమ్మా? ప్లీజ్ అమ్మా, నువ్వే శిక్ష వేసినా భరిస్తాను, కానీ నాతో మాట్లాడకపోతే మాత్రం నేను తట్టుకోలేను. ఏం మాట్లాడమంటావురా? ఏం ఘనకార్యం చేశావని మెచ్చుకుంటూ మాట్లాడమంటావు? అమాయకుడు అనుకున్నాను, ఎలా బ్రతుకుతావోనని భయపడ్డాను. కానీ అందరి బ్రతుకులు చీకటి చేసే